హాయ్ హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. బాగున్నారండి అందరూ? ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ మత్తయి సువార్త 8వ అధ్యాయం 21-22. శిష్యుల్లో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా, యేసు అతను చూచి, నన్ను వెంబడించి మృతులు తమ మృతులను పాతిపెట్టుకునిమ్మని చెప్పాను. ఏంటట? శిష్యుల్లో మరి ఒకడు ఏమంటున్నారంటే, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టే నాకు సెలవియ్యు అంటే, యేసు అతను చూసి, నన్ను వెంబడించి మృతులు తమ మృతులు పాతిపెట్టుకునేమో. దాని అర్థం ఏంటండి? శిష్యుల్లో ఒక ఆయన అంటున్నారు, ప్రభువా, నేను వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుకోవడానికి సెలవు ఇవ్వండి అని అడిగారు. ఇప్పుడు శిష్యులు ఎలాగున్నారండి? సలహా కూడా అడుగుతారు శిష్యులు. ఇక్కడ యేసయ్యని సలహా అడుగుతున్నారు. మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము అంటే అర్థం ఏంటి? పాతి పెట్టేవారు అంతా మృతులని అర్థమా? మృతులు అంటే మృతులు లేచి డెడ్ బాడీస్ని ఇచ్చారు కదా, అంటే మనుషులే మృతులుగా ఉన్నారు అక్కడ. మీకు అర్థమైందా? ఈ విషయమే మనం చూసుకుంటే, అక్కడ ఏలియాకి ఎలీషా ఒక సెలవు అడుగుతారు. నేను వెళ్ళి మా తండ్రిని తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని వచ్చేలాగా నాకు సెలవు ఇవ్వండి అని అక్కడ అడుగుతారు. ఇక్కడ ఏంటంటే, నా తండ్రి చనిపోయినాడు, వెళ్ళి పాతి పెట్టుకోవడానికి అంటే శిష్యరికం అనేది అంత. ఇప్పుడు ఏంటంటే అండి, దేవుడి దగ్గర డైరెక్ట్గా శిష్యరికం, మనుషుల దగ్గర శిష్యరికం ఉంటుంది. యేసు ప్రభు వారికి శిష్యులు ఉన్నారు, అలాగే ఈ లోకంలో కూడా శిష్యులు ఉంటారు. ఎలా అంటే మనుషులకి మనుషులు శిష్యులు ఉంటారు. అంటే అది చూపిస్తుందే కదా. మీకంటే ముందు మేము వెళ్ళాం, మరి మాకు శిష్యులు ఉంటారు కదా, ఉండకుండా ఉండరు కదా. శిష్యులు ఏం చేయాలంటే గురువు చెప్పిన మాటలు వినాలి. మీకు అర్థమవుతుందా? శిష్యుల పని ఏంటంటే గురువు ఏం చెప్తే యాజ్ టీజ్గా అది వినాలి. అప్పుడే వాళ్ళు శిష్యులు అనమాట. యేసయ్య వెళ్ళిపోయారు, కానీ ప్రతిదీ సాదృశ్యం పెట్టి వెళ్ళారు. అంటే ఇక్కడ యేసయ్యకి శిష్యులు ఉన్నారు, ఇప్పుడు మేము ఫాలో అవుతున్నాం, నాకు కూడా శిష్యులు ఉంటారు కదా. మేము మీకంటే ముందు వెళ్ళాం, దేవుడితో నడుస్తున్నాం, దేవుడి దగ్గర కొన్ని విషయాలు నేర్చుకున్నాం, వి ట్రైన్డ్ ఆల్రెడీ. మరి మా వెనకాల శిష్యులు ఉంటారు కదా. ఇప్పుడు శిష్యుడికే అంత పర్టికులారిటీ ఉన్నప్పుడు మరి గురువుకి ఇంకెంత పర్టికులారిటీ ఉండాలి. మరి గురువులుగా అంటే ఇక్కడ శిష్యుడు, గురువుడు, బోధకుడు ఇలా ఏం లేరు, అందరూ సహోదరులే ఆఫ్ కోర్స్. కానీ కొంతమందికి కొన్ని డ్యూటీలు ఇస్తారంటే కొంత ట్రైనింగ్ ఆల్రెడీ మేము అయిపోయాం, చాలా సంవత్సరాలు దేవుడి దగ్గర ట్రైన్ అప్ అయిపోయాం. మేము అంత ఈజీగా ఏది డెసిషన్ తీసుకోలేము. సో ఎందుకంటే దేవుడు మళ్ళా ఏం చెప్తారు, ఏంటి దైవాజ్ఞ ఏంటి అని చూసి దేవుడు ఆజ్ఞాపించి చేస్తాం. డైరెక్ట్గా యెహోవా వాక్కు, దేవుని వాక్కు మాకు వస్తుంది. అలాగే ఇప్పుడు మా దగ్గర శిష్యరికానికి వచ్చిన వాళ్ళు వస్తారు కదా, రాకుండా అవుతుంది. శిష్యులు ఉంటారు కదా, ఇన్ని సంవత్సరాల మా యొక్క ఎక్స్పీరియన్స్ మేము షేర్ చేస్తాం కదా ఇతరులకు. సో మరి మా వెనకాల శిష్యులు వస్తారు. ఇప్పుడు ఇక్కడ కూడా యేసయ్య దగ్గర శిష్యులు ఉన్నారు. అలాగే ఇప్పుడు కొంతమంది సేవకులకి శిష్యులు ఉంటారు. అంటే సేవకులు కఠినంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు వాళ్ళకి తీర్పు ఉంటుంది కాదని నేను అన్నట్టు. కానీ ఖచ్చితంగా శిష్యరికం చేసినప్పుడు గురువు మాట వినాలి. ఎందుకంటే వాళ్ళు మీకంటే ముందు వెళ్ళారు, కొన్ని పరిస్థితులు చూశారు. ఏం పరిస్థితి? ఇప్పుడు చూడండి, ఒక రోడ్డు ఉంది, ముందుగుండా ఎవరో ఒక కారు డ్రైవ్ చేసుకొని ముందుగుండా వెళ్ళారు. ఆ వెళ్ళిన వాళ్ళకి ఈ వెనకాల గోతులు ఏంటనే వాళ్ళకి తెలుసు కదా. నువ్వు ఆ గోతులోకి వెళ్తే పడతావు, నువ్వు అటువైపు వెళ్తే పడతావు, నువ్వు అలా చేస్తే పడతావు, ఇలా చేస్తే పడతావు. ఎవరికి తెలుసు? ఆల్రెడీ డ్రైవ్ చేసి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మేము మీకంటే ముందు వెళ్తున్నాము అంటే ఏంటి?
దుష్టుడు ఎలా అటాక్ చేయొచ్చు, ఏ విషయంలో అటాక్ చేయొచ్చు, ఎక్కడ బలహీనపరచవచ్చు, ఎక్కడ నిన్ను పడేయచ్చు, నువ్వు ఏం చేయకూడదు, ఏం చేస్తే మంచిది, ఎలా అయితే నువ్వు జయకరంగా వెళ్తావు, నువ్వు ఎలా ఉంటే. ఎందుకు ఇప్పుడు చెప్తుంది ఏంటి? బైబిల్ మెడిటేషన్ త్రూ ఎక్స్పీరియన్స్ అని ఇప్పుడు చెప్తుంది ఏంటి? కారణం ఏంటి చెప్పండి. ఇప్పుడు చెప్తున్న కారణం ఏంటి? కారణాలని ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్స్పీరియన్స్ నుంచే వచ్చాయా? ఎందుకు చెప్పాల్సి వస్తుంది? మేము మీకంటే ముందు వెళ్ళినప్పుడు మేము కొన్ని ఎక్స్పీరియన్సెస్ మేము చూసాం. దేవుడితో నడిస్తే పరిస్థితి ఏంటనేది అదే కదా ఇప్పుడు చెప్తున్న విషయం. ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఏది చేస్తే ఏ నష్టం, దేవుడి విషయంలో చాలా చాలా కేర్ అవసరం. ఇక్కడ చిన్న విషయం అడగట్లేదు శిష్యుడు. నేను వెళ్ళి నా తండ్రి చనిపోయాడు పాతుకొని వస్తాను అని చెప్తున్నాడు ఆయన. ఒక దగ్గర ఏంటి, ఎలీషా ఏలియా అని అడుగుతారు. ఇక్కడ 2వ రాజులు 19:20 నేను వెళ్ళి నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని వస్తానంటే అక్కడ ఏలియా వెళ్ళమనే చెప్పారు. ఇక్కడ ఏంటంటే నా తండ్రిని నేను పాత పెట్టుకొని వస్తాను, నా తండ్రిని పాత పెట్టి నాకు సెలవు ఇవ్వండి. ఇక్కడ గురువుని, అక్కడ యేసయ్యని ఇక్కడ శిష్యుడు అడుగుతున్నారు. అక్కడ ఏలియాని ఎలీషా అడుగుతున్నారు, మా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని వస్తాను, నాకు సెలవు ఇవ్వండి అని. చూసారా? దేవుడి విషయంలో తల్లి కాదు, తండ్రి కాదు, ఏమి కాదు, దేవుడే ఇంపార్టెంట్. ఇది బాగా గుర్తుపెట్టుకో. సేవలో అడుగు పెడుతున్నవారైనా, సేవ చేస్తున్న వాళ్ళైనా, గురువులు శిష్యులైనా, ఎవరైనా సరే మీరు గుర్తించాల్సింది ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ దేవుడు. దేవుని సెలవు. అక్కడ కుమారుడా, కుమార్తె, తల్లిదండ్రుల ఇవన్నీ కాదు. దేవునికి మహిమ తెచ్చే పనులు అక్కడ జరుగుతున్నాయా లేదా అనేది ఇంపార్టెంట్. దేవుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత అక్కడ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ యేసయ్య ఏం చెప్తున్నారంటే మృతులు తమ మృతుల్ని పాతి పెట్టుకొని, నువ్వు ఏమంటున్నారు? నన్ను వెంబడించు. పర్ఫెక్ట్గా ఉండాలండి. దేవుని మాటలు అనేవి అంత షార్ప్గా ఉండాలి. ఇప్పుడు ఒకరిని మనం డైరెక్ట్ చేస్తున్నాము అంటే ఆ యొక్క కఠినత్వం అనేది అంటే మీన్స్ ఏంటంటే పర్ఫెక్ట్నెస్. ఆ పర్ఫెక్ట్నెస్ అనేది ఆ మాటల్లో ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలా అవకతవకలు మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏది ఫాలో అవ్వరు కానీ పక్క వాళ్ళకి చెప్పడం మనం చూస్తూ ఉంటాం. అది కాదు, మనం ఫాలో అవ్వాలి. ఆ మార్గం ఎంత కఠినమైనా మనం నడవాలి, నడిచి ఇతరులకి మనం చెప్పాలి. శిష్యులు అనబడే వారికి చెప్పాలి. ఎంత కఠినత్వమైనా సరే దేవుడు ఆ కఠినమైన మార్గంలో, ఆ ఇరుకైన మార్గంలో మనం నడవాలి. మీకు అర్థమైందా? నా కాడి మీరు ఎత్తుకోండి అని చాలా బాగా అర్థం చేసుకోండి. ఏమంటున్నారంటే మృతులు తమ మృతులని పాతి పెట్టుకోనివ్వు, నువ్వు నన్ను వెంబడించు. దేవుడిని మనం వెంబడిస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు తండ్రి చనిపోయాడండి, తల్లిదండ్రులు చనిపోయారు, మరి వెళ్ళకుండా ఉంటాం ఏంటి? మనకు ఎంత బాధగా ఉంటుంది. అంటే ఇక్కడ ఆత్మ అంటే మన శరీర సంబంధమైనటువంటి ఆశల కంటే ఆత్మ విషయాలు చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ అర్థం. మీకు అర్థమైందా? ఏది ఇంపార్టెంట్, ఏది ఇంపార్టెంట్ కాదు. ఇది మనం చాలా తెలుసుకోవాల్సిన విషయాలు. బాగా అర్థం చేసుకోండి. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని, అంటే ఇప్పుడు మృతులు వచ్చి మృతుల్ని పాతి పెట్టరు కానీ మనుషులే మృతులు అన్నమాట. మనుషులు మృతులు ఎలాగయ్యారు? నువ్వు నన్ను వెంబడించు. దేవుడిని వెంబడించినప్పుడు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టి చూచువాడు శాపగ్రస్తుడు. నాగటి మీద చేయి పెట్టావు, దేవుడిని వెంబడించాలనుకుంటున్నావు, దేవుడి పని చేయాలనుకుంటున్నావు, అప్పుడు చాలా నీకు రావచ్చు, కఠినమైన పరిస్థితులు నీకు కలగొచ్చు, చాలా నువ్వు అన్బేరబుల్ సిచ్యువేషన్స్లో నువ్వు ఉండొచ్చు. కానీ తప్పదు, నువ్వు దేవుడినే వెంబడించాలి. నువ్వు ఆయన్నే వెంబడించాలి, ఆయన తట్టే చూడాలి, ఆయన మార్గంలోనే నడవాలి. అది ఎంత కష్టమైన విషయమైనప్పటికీ కూడా. మృతులు తమ మృతుల్ని పాతి పెట్టుకొని, మృతులు తమ మృతుల్ని పాతి పెట్టుకొని ఇక్కడ చెప్తున్నారు, నన్ను వెంబడించు.
దేవుడిని వెంబడిస్తూ ఉన్నామండి. ఆ మార్గంలో మనకి కొన్ని చాలా అట్రాక్టివ్ చేసావో, లేకపోతే చాలా సంతోషపెట్టావో, లేదా చాలా దుఃఖ పెట్టావో ఏవో ఉంటాయి. కానీ నువ్వు దేవుడిని వెంబడిస్తూ వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడినే నువ్వు వెంబడించు. ఆయన మార్గంలో నువ్వు నడుస్తున్నప్పుడు ఆయనతో కూడా ఆయన మార్గంలో నువ్వు నడవాలి. అక్కడ చూడండి, ఒక దగ్గర చెప్తారు, నాకంటే ఎక్కువగా నీ తల్లినైనా, తండ్రినైనా, కుమార్తెనైనా, కుమారుడినైనా ఇంకెవరిని కూడా ప్రేమించు. భూములైనా, ఇల్లులైనా దేన్ని ప్రేమించడానికి లేదు. దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించడానికి లేదు. బాగా అర్థం చేసుకుని దేనికి కూడా దేవుడి కంటే ఎక్కువ స్థానం ఇవ్వడానికి లేదు. ఇక్కడ నువ్వు ప్రభు నామాన్ని బట్టి వదిలేవా, నీకు 100 దేవుడు తిరిగి ఇవ్వగలరు. అయ్యో, నేను ఒంటరిగత్తెగా విడువబడుతుంది కదా, వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు అని అక్కడ అనుకుంటుంది. గొడ్రాల పిల్లలకు అన్నందాన జయగీతం ఎత్తుము అని ఉంది. సంసారి పిల్లల కంటే విడువబడి దాని పిల్లలు ఎక్కువ అవుతారు అని ఉంది. కుడి తట్టు ఎడమ తట్టు వ్యాపిస్తామని ఉంది. చూసారా? ఇంకా ఏముందంటే, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడని. విడవబడి దుఃఖాక్రాంతురాలైన కన్యక, భర్త చేత విడవబడి దుఃఖాక్రాంతురాలైన యవ్వనపు భార్య, అంత దుఃఖంలో కూడా నిన్ను ఆదరించడానికి దేవుడు ఉన్నాడు. నీ వైధవ్యపు నింద నువ్వు ఇకపైన జ్ఞాపకం చేసుకోవు. ఇవన్నీ ఏంటి అంటే ఆత్మ సంబంధమైన విషయాలండి. ఇవన్నీ ఆత్మ సంబంధమైన విషయాలు. ఎప్పుడైతే నువ్వు దేవుని తండ్రిగా, రాజుగా, భర్తగా, నువ్వు అన్ని విషయాలు నువ్వు ప్రియుడుగా, ఆత్మ సంబంధమైన విషయం. చూడండి, యేసు ప్రభువారికి నీ హృదయం ఇవ్వలేదు, నీ జీవితం ఇవ్వలేదు అంటే నీకు ప్రియుడు ఎవరవుతారంటే దుష్టుడు అవుతాడు, సైతాన్ అవుతాడు. అంటే నీ ఆత్మీయ భర్త ఎవడవుతున్నాడు? సైతాన్ అవుతాడు. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభుకి నీ ఆత్మను అప్పగించుకొని నీ ఆత్మలో, నీ హృదయంలో యేసు ప్రభువారికి స్థానం ఇస్తావో, యేసు ప్రభువారు నీకు భర్త, అంటే నీ తండ్రి, నీ దేవుడు నీకు భర్త అవుతాడు. అంటే నీ ఆత్మ సంబంధమైన భర్త ఎవరవుతున్నారు? ఇప్పుడు శరీర సంబంధంగా భర్తలు ఉంటారండి, భార్యలు కూడా ఉంటారు. ఇక్కడ స్త్రీ అని, పురుషుడని, లేకపోతే అటుకటికి మధ్యస్థమని కాదు. కానీ నీ ఆత్మని నువ్వు ఇటు స్త్రీ అటు పురుషుడు కాకున్నా సరే నీకు ఆత్మ ఉంటుంది కదా. ఆత్మకు అలా ఏం లేదు కదా. మీకు అర్థమైందా? ఆత్మకు అలా స్త్రీ అని, పురుషుడు అని అట్లా ఏముండదు కదా. అవునా కదా? అంటే ఆత్మ లోకంలో ఇవన్నీ పురుషులు, స్త్రీలు, లేకుంటే భర్తలు, భార్యలు ఇవన్నీ ఉండవు. భూమి మీద ఈ శరీర సంబంధంగా ఉన్నప్పుడే ఇవన్నీ ఉంటాయి. ఆత్మలో అందరూ ఒకలాగే దేవదూతల్లాగా ఉంటారు. అక్కడ ఇంకా భార్యలు, భర్తలు ఇవన్నీ ఇంకేం ఉండవు అక్కడ. నీ ఆత్మకి నువ్వు ఎవరికి అప్పగించుకుంటున్నావు? నీ ఆత్మని చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు వారికి నువ్వు నీ ఆత్మను అప్పగించుకొని యేసు ప్రభుని రక్షకుడిగా నువ్వు స్వీకరిస్తావో, లోపల నేను చాలాసార్లు చెప్పాను, పైన లోపల ఆత్మ ఎలా ఉంది, దానికి శరీరం పొదగబడి ఉంది. ఆత్మ అనేది ఎల్లప్పుడూ ఉండేది, శరీరం అనేది నాశనం అయిపోతుంది. నీ ఆత్మని ఎవరు స్వాధీనం చేయాలి? నువ్వు దేవుడి స్వాధీనం చేయాలి. ఎలా చేస్తావు? యేసు ప్రభువారిని ఎప్పుడైతే నువ్వు రక్షకుడిగా స్వీకరిస్తున్నావో, ఆయనకి నీ జీవితాన్ని అప్పగిస్తున్నావు. ఈ ఆత్మ సారథ్యంలోకి నువ్వు ఎప్పుడు వస్తావో, శరీరాన్ని ఆత్మచేత ఎప్పుడు చంపుతావో, అప్పుడు నువ్వేమవుతావంటే నువ్వు ఆత్మ లీడింగ్లోకి వస్తావు. ఆత్మ లీడింగ్లోకి వచ్చినప్పుడు నువ్వు ఆత్మ విషయాలకి ప్రాధాన్యత ఇస్తావు, శరీర సంబంధ విషయాలకి అంత ప్రాధాన్యత ఇవ్వవు. అర్థమవుతుందా? ఆత్మ సంబంధమైన విషయాలు నన్ను వెంబడించు అంటే అర్థమేంటి? నువ్వు ప్రాణాత్మ శరీరాలతో ఆయన్ని వెంబడించాలి. నీ యొక్క ఆత్మ ఎప్పుడైతే శరీరం మీద గెలుస్తుందో నువ్వు ఆత్మ విషయాలకి ప్రాధాన్యత ఇస్తావు. ఇక్కడ శరీర సంబంధంగా తండ్రి చనిపోవడము అనేది బాధాకరమైన విషయమే. ఇప్పుడు తండ్రిని పక్కన పెట్టి నువ్వు దేవుడి విషయాల్లోకి, ఇప్పుడు మీ తల్లిదండ్రులకి ఇష్టం లేదండి నువ్వు దేవుడిని నమ్ముకోవడం, దైవ మార్గంలో వెళ్ళడం వాళ్ళకి ఇష్టం లేదు.
అంత మాత్రం చేత నీ ఆత్మ నువ్వు కోల్పోలేవు కదా. ఈరోజు నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే నీ ద్వారా వాళ్ళు రక్షింపబడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మృతులు ఎవరు? పాపముల చేత అపరాధముల చేత మనుషులు చచ్చిపోయారు. మరి ఆ మృతమైనటువంటి శరీరం నుండి విడుదల చేసేది ఎవరు? యేసు ప్రభు. మృతమైన ఆశల నుండి, మృతమైన కోరికల నుండి. చూడండి, ఆ మాటలు మీకు నేను చెప్తాను మరొకసారి. ఇక్కడ ఎఫెసీ 2:1 తీసుకున్నప్పుడు కొన్ని మాటలు ఉన్నాయి. మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. చూడండి, దేవుడు మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు. ఇప్పుడు నీ ఆత్మకి సారథ్యాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. త్రూ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు వారి ద్వారానే అది సాధ్యమవుతుంది. నేను చాలాసార్లు చెప్పాను. ఎందుకు అంటే మన పాపముల కోసం, అపరాధాల కోసం ఆయన ప్రాయశ్చిత్తం అయిపోయారు. ఈరోజు ప్రతి పాపాన్ని బట్టి ఎందుకు ఇన్ని పూజలు పునస్కారాలు, ఇన్ని భక్తి ఎందుకు చేస్తున్నారంటే, అయ్యో నేను ఈ పాపం చేశాను, నేను ఇలా పలానా చేస్తే నాకు ఈ పాపం క్షమింపబడవచ్చు, నేను ఇక్కడికి వెళ్తే నా పాపం పోవచ్చు, నేను అక్కడ ములిగితే పాపం పోవచ్చు, లేకుంటే ఇది ఇస్తే నా పాపం పోవచ్చు. ఇదే కదా. ఎందుకు? పాప భీతి. నేను పాపం చేశాను, పాపం పోవాలి. కానీ మనము తెలియక మునిపే ఏమైందంటే మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు ఎవరు ప్రాయశ్చిత్తం అయిపోయారు? యేసు ప్రభు వారు ప్రాయశ్చిత్తం అయిపోయారు. మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు వారు మన పాపముల దోషముల నిమిత్తమై ప్రాయశ్చిత్తం అయిపోయినారు ఆల్రెడీ. అది మీకు తెలిసినా తెలియకపోయినా వాస్తవమే. ఇప్పుడు పాపముల చేత, అపరాధం చేత చచ్చి దుష్టుని స్వాధీనం అయిపోయారు వీళ్ళు. చూడండి ఇక్కడ కింద మాటలు. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనమందరము శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొంచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రార్థించు కడమ వారి వల్లనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఆయనను దేవుడు కరుణాసంపన్నుడైండి మనం మన అపరాధం చేత చచ్చిన వారం ఎండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబో యుగముల్లో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఎవరికి వాళ్ళు అతిశయించడానికి లేదండి. చూడండి, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడు అతిశయపడ వీల్లేదు. మరియు వాటి యందు మనం నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయినాము. బాగా తెలుసుకోండి, అందరూ పాపముల చేత, అపరాధముల చేత చచ్చారు. ఈ వాయుమండల సంబంధమైన అధిపతి, లోకాన్ని ఏలుబడి చేస్తున్న దుష్టుడు సాతాను ఉన్నాడు. వాడేం చేస్తున్నాడు? మనుషుల్ని చెరపడుతున్నాడు. చూడండి, అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటారు. ప్రపంచ ధర్మం చొప్పున ప్రపంచంలో అందరూ పోయే పోకడలో వెళ్ళిపోయాం. అందరూ వెళ్ళారు, అందరూ వెళ్ళారు. కానీ ఆ యొక్క వాయుమండల సంబంధమైన అధిపతి యొక్క ప్రేరేపణ నుంచి, సైతాను శక్తి నుండి, వాడి యొక్క ప్రేరేపణ నుంచి, వాడి యొక్క అట్రాక్షన్స్ నుంచి నీకు విడుదల చేసేది ఎవరు? యేసు ప్రభువారు. వాయుమండల ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క పోకడల్లో, లేకపోతే ప్రపంచ సంబంధమైన వాయుమండల సంబంధమైన అధిపతి అయిన సైతాను ఏం చెప్తాడు? వాడి ప్రేరేపణలన్నీ ఎట్లా ఉంటాయి? శరీరాన్ని ఆస్పదం చేసుకొని, పాపాన్ని ఆస్పదం చేసుకొని, పాప సంబంధమైన పరిస్థితుల్లోనే మనుషుల్ని త్రోసేస్తున్నాడు. అవునా కాదా? అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వాళ్ళలాగా ఉన్నారు. అపరాధములు చేశారు, అందరూ చేసిన వాళ్ళే, పాపాలు చేశారు. కానీ ఈ యొక్క వాయుమండల సంబంధమైన అధిపతి యొక్క ప్రేరేపణ నుంచి నీకు విడుదల చేసేది ఎవరు? యేసు ప్రభు. మీకు అర్థమవుతుందా? యేసు ప్రభులో ఉండే గుప్తమైనటువంటి శక్తి ఏంటో మీకు అర్థమవుతుంది. చూడండి,
వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు. ఏందబ్బా ఈ క్రైస్తవులు! చిన్నప్పటి నుంచి కూడా నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో దేవుడిని నమ్ముకున్నాను కదా, అప్పుడు రక్షింపబడ్డాను, యేసుప్రభుని రక్షకుడిగా అంగీకరించి. అప్పటి నుంచి మా ఫ్రెండ్స్ నన్ను చూసి నవ్వేవారు. అందరూ సినిమాకి వెళ్తానంటే నేను రాననేదాన్ని. అందరినీ మీటింగ్స్, దేవుని మాటలు వినండి, ఇలా రండి, మీటింగ్స్కి రండి, దైవ సంధి, అందరూ నన్ను చూసి నవ్వేవారు. అప్పటి నుంచి నా కామెంట్స్ అనేవి చాలా. మా ఇంట్లో కూడా మా అమ్మాయి నన్ను చాలా సలహాలు, దీనికి ఇంకో పని పాట ఉండదు, ఆ మూల కూర్చొని ఆ డప్పులు వాయించుకొని అదే కంజీని ఉండేది నాకు. అలా కూర్చొని పాటలు పాడుకొని ఇంకేం పని ఉండదు దీనికి, ఇదే పనిగా. స్టిల్ అందరికీ ఒక వింతగానే నేను ఉన్నాను నాకు తెలుసు. కానీ ఏంటంటే ఇదంతా వాయుమండల సంబంధమైనటువంటి అధిపతి, ఈ లోకాన్ని ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్న అధిపతి యొక్క ప్రేరేపణ నుంచి నేను విడుదల పొందుకున్నాను. అవే నేను దయ్యపు శక్తులు అంటాను కదా. అప్పుడు అందరూ శరీరం యొక్క మనసు యొక్క ఇచ్చలు కోరికలను బట్టి నడుస్తూ ఉంటారు. మీకు అర్థమైందా? కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనం శరీరాన్ని ఆత్మ చేత జయిస్తాం. ఆత్మ సంబంధమైన బిడ్డలుగా మనం జీవిస్తాం. ఆత్మ ద్వారా శరీరాన్ని జయిస్తున్నాం. ఎలా జయిస్తున్నామంటే యేసు ప్రభువారి రక్తం ద్వారా. పాపముల చేత అపరాధములు చచ్చిన మనుషుల్ని ఎవరు బాగు చేస్తున్నారు, బ్రతికిస్తున్నారు? యేసు ప్రభు బ్రతికిస్తున్నారు. క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికిస్తారు. రేపు క్రీస్తుతో కూడా పరలోకంలో దేవుడు కూర్చోబెడతారు. అందుకు యేసు ప్రభువాన్ని రక్షకుడిగా మనం అంగీకరించాలి, మన ఆత్మలో ఆయనకి అప్పగించాలి. ఎప్పుడైతే మనం ఆత్మలో ఆయనకి అప్పగిస్తామో మన ఆత్మీయ భర్త ఎవరవుతారు? దేవుడు అవుతారు. మీకు అర్థమైందా? లేని పక్షంలో నీ ఆత్మ భర్త ఎవరవుతున్నారు? సైతాన్ అవుతాడు. నాకు తెలిసి తెలియని పరిస్థితుల్లో ఇప్పుడంటే నాకు ఆత్మ విషయాలు, శరీర విషయాలు అన్నీ నాకు తెలుసు. దుష్టుడు ఎలా శోధిస్తాడో తెలుసు, ఎలా బాధిస్తాడో తెలుసు. ఆ టైంలో అయితే చాలా భయంకరంగా వాడు బాధ పెట్టేవాడు. నాకు సరి అయిన అవగాహన ఉండలేనప్పుడు నాకు అందుకే దుష్టలోకం ఎట్లా ఉంటుంది, దుష్టుడు ఎలా ఉంటాడు, సైతాన్ ఎలా శోధిస్తాడు, మనుషుల్ని ఎలా వేధిస్తాడు, ఎలా పట్టుకుంటాడు, ఏ విషయాల్లో పట్టుకుంటాడు, ఎవరిని ఎలా పట్టుకుంటాడు, ఏంటి సంగతి అంత రీసెర్చ్లో ఉంది నాకు. సో అందుకే దుష్టుని గురించి చాలా మంచి అవగాహన నాకు ఏర్పడింది. దుష్టలోకం ఉంది. దుష్టుడు మనుషుల్ని చెరపడతాడు. మీకు అర్థమైందా? ఏవో ఒక అట్రాక్షన్స్ పెడతాడు వాడు ప్రేరేపిస్తాడు మనుషుల్ని. శరీర ఆశలు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి నివాసం చేస్తున్నారో నువ్వు అన్నిటినీ జయిస్తావు. నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. అంటే శరీర సంబంధమైన లోక సంబంధమైనటువంటి వాటి మీద నీకు ఇష్టం ఉండదు, ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అర్థమైందా? బాగా అర్థం చేసుకోండి. శరీర ఇచ్చలు ఇంకా నెరవేర్చుకోవడానికి ఇష్టపడవు. శరీర ఆశలు నెరవేర్చుకోవడానికి నువ్వు ఇష్టపడవు. మీకు అర్థమైందా? తేడా గమనిస్తున్నారా? దైవ చిత్తానుసారంగా వెళ్ళడానికి నువ్వు ఇష్టపడతావు. దైవ మార్గంలో వెళ్ళడానికి నువ్వు ఇష్టపడతావు. ఇక వాయుమండల సంబంధమైన అధిపతి యొక్క అట్రాక్షన్స్ నుంచి, వాడి యొక్క ఆకర్షణ నుంచి, వాడి ప్రేరేపణ నుంచి నువ్వు విడుదల పొందుకుంటావు. ఎలాగా? దయ్యపు శక్తులు అంటే ఏంటి? అపవిత్రాత్మలు అంటే ఏంటి? దురాత్మలు అంటే ఏంటి? దుష్టలోకం ఉంది. ఈ లోకాన్ని వాడే ఏలుబడి చేస్తున్నాడు. సైతాను, దురాత్మలు, అపవిత్రాత్మలు ఏలుబడి చేస్తున్నారు. మనుషులు తెలియకుండా దూరిపోతారు. వాళ్ళ శరీర ఇచ్చలు కోరికలు నెరవేర్చుకునేలాగా ప్రేరేపిస్తారు. ఎవరు? అపవిత్రాత్మలు. మరి వీటన్నిటి నుంచి, ఈ శరీర ఇచ్చల నుండి, కోరికల నుండి నువ్వు ఎలా బయటపడతావు? శరీర సంబంధమైన కోరికల నుంచి నువ్వు ఎలా బయటపడతావు? ఎలాగ బయటపడవు? యేసుప్రభు నామాన్ని బట్టి, యేసుప్రభు ఇచ్చినటువంటి ఆత్మను బట్టి, ఆ యొక్క ఆత్మను బట్టి, ఆత్మ నీలో నివసించే దాన్ని బట్టి, నీ ఆత్మ నువ్వు దేవుడికి స్వాధీనపరుచుకునే దాన్ని బట్టి. అలాగని యేసుప్రభు నమ్మిన వాళ్ళు అంతా శరీరాశలు బీటౌట్ చేస్తున్నారా, శరీరాన్ని జయించగలుస్తున్నారా, పాపాన్ని జయించి అంటారు, అనొచ్చు మీరు. కానీ పూర్తిగా వాళ్ళు ఆ ఆత్మని దేవుడి స్వాధీనపరచలేదు, పేరుకే చెప్తున్నారు. ఇంకా ఎలా కూడా నీ క్యారెక్టర్ నువ్వు బిల్డప్ చేసుకోలేవు, పైకి షో చేస్తావు అంతే. నీ హృదయంలో మార్పు ఏముండదు. అవకాశం దొరికితే పని చేస్తావు. క్యారెక్టర్ ఎలా బిల్డప్ చేసుకుంటావు అనుకుంటున్నావు? యేసు ప్రభు వారికి నీ ఆత్మని నువ్వు అప్పగించాలి. ఆయన్ని రక్షకుడిగా నీ హృదయంలో స్వీకరించాలి. పరిపూర్ణముగా నీ ఆత్మని ఆయన స్వాధీనపరచాలి. అంతవరకు
ఈ వాయుమండల సంబంధమైన అధిపతి యొక్క ప్రేరేపణలో నువ్వు ఉంటావు. ఏ మనిషి అయినా అంతే, ఏ మనిషి అయినా అంతే. జయశీలిగా నువ్వు ఉండాలి అంటే పక్కని చూసి అసూయపడ్డం కాదు. జయశీలిగా నువ్వు ఎలా ఉంటావు? నీ శరీరాశను నువ్వు ఎలా జయిస్తావు? భక్తి పరుల మీద బురద చల్లడం కాదు. ఎవరైతే భక్తిగా ఉంటారో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళ మీద ఏ బురద చల్లుదాం, వాళ్ళకి ఏటి పాయింట్అవుట్ చేద్దాం, వాళ్ళు ఎక్కడ కిరికిరి పెడదామని కాదు. ఇది కాదు, దీనివల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే వాళ్ళ పక్షంగా దేవుడు పోరాడతారుగా. సియోను నీతి సూర్య కాంతి వలె కనబడే వరకు సియోను పక్షమందు మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు ఊరకుండను. దుష్టుడు లాగడానికి చూస్తాడు, బురదలో పడేయడానికి చూస్తాడు. వాడి వల్ల కాదది. మీకు అర్థమవుతుందా లేదా? కనుక మీరేంటంటే వాయుమండల సంబంధమైన ఆధిపత్య యొక్క ప్రేరేపణ నుంచి మీరు విడుదల పొందుకోవాలంటే నీ ఆత్మని యేసు ప్రభు వారికి స్వాధీనపరచాలి. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనుషులు ఎలా బతుకుతారు? ఆత్మలో ఎలా జీవిస్తారు? నీ ఆత్మను జయింపజేయాలి. ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన ఆశల నుండి ఎలా విడుదల పొందుకుంటావు? నీకు ఒక శరీరాశికి నిన్ను ప్రేరేపిస్తుంది, ఒక లోక సంబంధమైన ఆశకి ప్రేరేపిస్తుంది అంటే అక్కడ పనిచేస్తుంది దయ్యం, అపవిత్రాత్మ, లోక సంబంధమైన అధిపతి పని చేస్తున్నాడు ప్రపంచంలో. నీ ఆత్మని నువ్వు యేసు ప్రభు స్వాధీనపరచుకోవాలా. నీ హృదయంలో యేసయ్యకి స్థానం ఇవ్వాలా. పరిపూర్ణమైనగా ఆయన అధికారానికి ఒప్పుకోవాలా. నీకు చేత కానప్పుడు మీకంటే ముందు జయశీలుగా ఎవరు వెళ్తున్నారో వాళ్ళని ఫాలో అవ్వడమే. బురద చల్లడం కాదు, ఫాలో అవ్వడమే. తల్లి అని లేదు, తండ్రి అని లేదు. నువ్వు ఎవరిని వదిలినా సరే దైవరాజ్య వ్యాప్తిలో అనేక మంది ఈ యొక్క వాయుమండల సంబంధమైన అధిపతి యొక్క ప్రభావం నుండి, వాడి యొక్క పరిస్థితి నుండి, వాడి ప్రేరేపణ నుంచి అనేకమైన ఆత్మలు విడుదల పొందుకొని రేపు యేసు ప్రభుతో కూడా నిత్యత్వంలో పరలోక రాజ్యంలో కూర్చోవాలని నువ్వు ఆశిస్తే, ముందు నువ్వు కూర్చోవాలి, నీ వెనక అనేక మంది కూర్చోవాలని ఆశిస్తే, నీకంటే ముందు జయశీలుగా ఎవరు వెళ్తున్నారో వాళ్ళని ఫాలో అవ్వు, తప్పులేదు. నన్ను వెంబడించు. ఇక్కడ యేసు ప్రభు గారు ఏమంటున్నారు? యేసు ప్రభు వారు నన్ను వెంబడించు. మృతులు తమ మృతుల్ని పాతి పెట్టుకోని. మృతుల్లో పాతి పెట్టుకోవడం అంటే వచ్చి దెయ్యాలు పాతి పెడతాయని కాదు. ఈ చచ్చిపోయిన వాళ్ళందరూ దెయ్యాలయ్యే మనుషులే అలా ఉన్నారు. ఎలా ఉన్నారు? పాపముల చేత అపరాధం చచ్చిన వారుగా ఉన్నారు. మీకు అర్థమైందా? యేసు ప్రభు వారి ద్వారా నువ్వు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన నువ్వు బ్రతుకుతావు. రేపు క్రీస్తుతో కూడా కూర్చుంటావు. ఈ యొక్క వాయుమండల సంబంధమైన అధిపతి యొక్క ప్రభావం నుండి, వాడి ప్రేరేపణ నుంచి నువ్వు విడుదల పొందుకుంటావు. చూడండి మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది. క్రైస్తవులకి ఏముండవు, ముహూర్తాలు ఉండవు, ఇవి ఉండవు, అవి ఉండవు, ఏముండవు. వాళ్ళకి మంచి లేదు, చెడ్డ లేదు, మంచి రోజు అనరు, చెడ్డ రోజు. అవును, మునుపు ప్రపంచ ధర్మం వశీకరమ బత్తర బాక్కునియా వరికి భాష్య రివశాంధర వశీకరమ రిక భాష్య రివశాంధర మేము ఫాలో అవ్వం. మునుపు ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్నాం. ఆ వాయుమండల సంబంధమైన అధిపతి యొక్క ప్రేరేపణ నుంచి విడుదల పొందుకున్నాం. ఈరోజు మా ఆత్మలు దేవుడికి స్వాధీనపరుచుకున్నాం. ఆయనే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని ఉంది. అక్కడ అర్థం ఏంటంటే ఆత్మ సంబంధమైన భర్త దేవుడై ఉండాలి. ఈ వాయుమండల సంబంధమైన దుష్టుడు, దురాత్మ నీ ఆత్మకి భర్తగా ఉండకూడదు. కళ్ళు వస్తాయి, కళ్ళల్లో ఇదవుతుంది, అదవుతుంది, ఎలాగవుతుంది, ఇలా ఇవన్నీ ఏంటంటే అర్థం నీ ఆత్మ నువ్వు దెయ్యానికి ఇచ్చావు. అర్థమైందా? కల్లో నేను ఆనందించాను, ఇల్లు వచ్చారు, అలా వచ్చారు, ఇలాగైంది, అలాగైందంటే నీ ఆత్మని నువ్వు ఎవరు స్వాధీనం చేసుకున్నావు? దయ్యం స్వాధీనం చేసుకున్నావు. ఒక నీతి లేకుండా ఉంది అక్కడ పరిస్థితి. ఆ సినిమా యాక్టర్ వచ్చాడు, వీళ్ళు సినిమా యాక్టర్ వచ్చింది, లీడ్ వచ్చాడు, వాళ్ళకి ఎవరికి పడితే వాళ్ళకి నీ ఆత్మని అప్పగించేస్తున్నావు. అంటే నీ యొక్క శరీరాన్ని నువ్వు అప్పగించేస్తున్నావు. అర్థమవుతుందా? పూర్తిగా వాడు నిన్ను స్వాధీనపరుచుకుంటాడు, నిన్ను అపవిత్రత వైపు నడిపిస్తాడు. నువ్వు అదే సంతోషం అనుకుంటావు. ఎందుకు? నీకు తెలియదు కదా విషయం ఏంటో. నీకు విషయం ఏంటో నీకు అర్థమవ్వదు.
మరి ఈ యొక్క ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకున్నావు, మరి ఎలా విడుదల పొందుకుంటావు? యేసు ప్రభుని వెంబడించాలి. ఇప్పుడు యేసు ప్రభు వారు లేరు, ఆయన కొంతమందిని ఇక్కడ పెట్టారు. సో వారిని వెంబడిస్తాం. వారిని వెంబడించడం అంటే అందరూ యేసైనా వెంబడిస్తారు, అది కాదు. వీళ్ళు మీకంటే ముందే లేరు, కొన్ని విషయాలు మీకు చెప్తారు. ఈరోజు నేను కొన్ని విషయాలు నేను తెలుసుకున్నాను. డార్క్ వరల్డ్ ఎలా ఉంటుంది, లైట్ వరల్డ్ ఎట్లా ఉంటుంది, నీలో వెలుగు ఎట్లా వస్తుంది, చీకటి ఎలా పోద్ది, నువ్వు పాపం మీద జయం ఎలా తీసుకుంటావు, శరీరాశుల మీద జయం ఎలా తీసుకోగలుస్తావు. ఇదంతా ఏంటి అంటే వాయుమండల సంబంధం యొక్క ప్రేరేపణ. ఆ వాయుమండల సంబంధమైన అధిపతి యొక్క ప్రేరేపణ నుంచి నువ్వు విడుదల ఎలా పొందుకుంటావు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నువ్వు జయం ఎలా తీసుకుంటావు, శరీరం మీద ఆత్మ ఎలా జయం తీసుకుంటుంది, ఆత్మకి ఎవరు భర్త అయి ఉన్నారు. ఇవన్నీ నేను పూర్తిగా ఆత్మని దేవుడి స్వాధీనపరచుకోవాలి. చూడండి, వారితో కలిసి మనమందరము శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనొచ్చు. ఎవరి మీద లక్ష్యపడడానికి లేదు. నేను రక్షింపబడ్డామంటే దైవ కృప, ఇంకా రక్షింపబడలేదు అంటే వారి కొరకు ప్రార్థించాలి. వాళ్ళ మీద అతిశయపడడానికి లేదు. మునుపు మనము కూడా ఎలా ఉన్నాం, వారితో కలిసి మనందరం శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనొచ్చు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించచ్చు. కడం వారి వల్లనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమైపోతాం. ఈరోజు నువ్వు ఇష్టానుసారంగా నీ శరీరం ఏం చెప్తే అది, నీ మనసు ఏం చెప్తే అది, నువ్వు ఎలా నడిస్తే అలాగే, ఎలా తోస్తే అలాగే వెళ్ళిపోతానంటే నువ్వు దైవోగ్రతలో ఉన్నావు, దేవుని ఉగ్రతలో నువ్వు ఉన్నావని అర్థం. మరి దైవోగ్రత నుండి నువ్వు విడుదల ఎలా పొందుకుంటావు? ఈ యొక్క శరీరానుసారంగా, నీ యొక్క మనసానుసారంగా నీకు నచ్చినట్టు తోసినట్టు నువ్వు నడుస్తున్నావు అంటే అర్థమేంటి? నువ్వు దైవ ఉగ్రతలో ఉన్నావు అంటే దేవుని కోపానికి నువ్వు ఇప్పుడు ఇన్ని తుఫాన్లు ఏంటి, ఇన్ని భూకంపాలు, రకరకాలైనటువంటి ప్రపంచంలో పరిస్థితులు అంటే మనుషులు దేవుడిని గుర్తించట్లేదు, దైవత్వాన్ని, దేవుడి యొక్క శక్తిని గుర్తించట్లేదు, దేవుని యొక్క పరిశుద్ధతనిగా నీతినిగానే అర్థం చేసుకోవట్లేదు. పాపం పెచ్చరిల్లిపోతుంది. మరి దైవ ఉగ్రతకి పాత్రలు అవుతారా లేరా మనుషులు? మరి దైవ ఉగ్రతే జరుగుతుంది. ఇప్పుడు దేవుని కోపమే ఇక్కడ జరుగుతుంది. ఉరుములు మెరుపులు ఎక్కడి నుంచి వస్తాయి, వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? వర్షం ఆపాలంటే ఎవరు ఆపుతారు? మొన్న రాత్రి నేను చాలా బాధపడినాను. నాయన ఏంటి వర్షం ఆగదా, ఏంటి పరిస్థితి? నీ నిబంధన జ్ఞాపకం చేసుకోవా నాయన. ఈ భూమి మీద రెయిన్బో, మనుషులకి దేవుడికి మధ్య రెయిన్బో, అది నిబంధన. అంటే మరొకసారి ప్రపంచాన్ని ముంచను అని దేవుడు ఒక నిబంధన పెట్టి ఒక రెయిన్బో, నాయన ఆ రెయిన్బోని జ్ఞాపకం చేసుకోవా, నిబంధన జ్ఞాపకం. ఏంటి పరిస్థితి నాయన అని నిజమే ఆగింది వర్షం. కంటిన్యూస్ వానే కదా. దేవుడి చేతిలో సమస్తం ఉందండి, దేవుడి చేతిలో సమస్తం ఉంది. మునుపు దైవోగ్రతకు పాత్రలమై ఉన్నాం, మనందరము ఉన్నాం. కానీ ఆ ఉగ్రత నుంచి ఎలా తప్పింపబడుతున్నాం మనం? పాపముల చేత, అపరాధం, అందరూ శరీరాన్ని అనుసరించి, మనసును అనుసరించి. చూడండి నా మాటలు ఇక్కడ, వారితో కలిసి మనమందరం శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొంచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించాం. చాలు. ఇంకా దేవుడిని పేరు చెప్పుకొని కూడా ఇంకా చాలామంది ఇంకా బలహీనలుగానే ఉంటున్నారా? ఇంకా నీ శరీరాన్ని అనుసరించి, నీ మనసును అనుసరించి సినిమా చూడకూడదంటే చూస్తావు, సీరియల్ చూడకూడదంటే చూస్తావు, అబద్ధం ఆడకూడదంటే ఆడుతావు, అపవిత్రమైన మాటలు ఆడకూడదంటే ఆడుతావు, అబద్ధాలు ఆడకూడదంటే ఆడుతావు. దైవోగ్రతకి పాత్రలు అయిపోయాం మనం. చూడండి, శరీరం యొక్క మనస్సు యొక్క కోరికలు నెరవేర్చుకొంచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించు, కడం వారి వల్లనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమైపోయాం. మరి ఈ దైవ ఉగ్రత నుంచి ఎలా విడుదల పొందుకుంటాం? పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మనుషుల్ని బాగు చేయడానికి ఎవరు వచ్చారు? యేసు ప్రభువారు వచ్చారు. యేసు ప్రభువారు నామాన్ని బట్టే ఈ వాయుమండల సంబంధమైన అధిపతి యొక్క అధికారం నుంచి నువ్వు విడుదల పొందుకుంటావు. ఈ దయ్యపు శక్తుల నుండి, అపవిత్రాత్మ నుండి విడుదల పొందుకుంటావు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు చాలామంది నుంచి అపవిత్రాత్మలు, దయ్యములు అన్నింటినీ విడుదల చేస్తారు. తర్వాత ఆయన శిష్యులకే అధికారం ఇచ్చారు. ఈరోజు ఆయన నామాన్ని బట్టి ఆయన శిష్యులుగా మనకి కూడా అధికారం ఇచ్చారు.
ఇప్పుడు మన ద్వారా మన పైన ఉండే ఆత్మ పిల్లల నుండి వస్తాయి అంటే ఏంటి? ఆత్మ సంబంధమైన బిడ్డలు, శరీర సంబంధమైన బిడ్డలు. వీళ్ళు పొందుకోవాలి. నీ పైన ఉండే ఆత్మ నీ నోట ఉండే మాటలు నీ బిడ్డ నోట నుండి వస్తాయంటే ఇక్కడ ఆత్మ సంబంధమైన బిడ్డలు ఉంటారు, శరీర సంబంధమైన బిడ్డలు ఉంటారు. అందరూ పొందుకోవాలి. అర్థమవుతుందా మీకు? ఈ యొక్క శక్తిని అనేది ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. ఇది ఇన్హెరిట్ చేసుకోవాలి, వారసత్వంగా రావాలి. ఏంటి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ. ఇప్పుడు చాలామంది ఏంటి ఇన్హెరిట్ చేస్తారు? భూములు, డబ్బులు, ఇవి అవి చేస్తారు. కానీ ఇన్హెరిటెన్స్ ఎలా రావాలి? దైవ బిడ్డలకు దైవాగ్రత నుంచి ఎవరైతే విడుదల పొందుకున్నారో, యేసు ప్రభుని బట్టి విడుదల పొందుకొని ఆయన ఆత్మ లీడింగ్లోకి ఎవరు వచ్చారు, జయశీలుగా ఎవరు ఉన్నారు, వీళ్ళ యొక్క ఇన్హెరిటెన్స్ ఏంటి? ఆ పిల్లలు అనేవారు శిఖరం అవతరబా ఈ వాయుమండల సంబంధమైన అధిపతి యొక్క అధికారం నుండి, వాడి ప్రభావం నుండి విడుదల పొందుకోవాలి. శరీరాశలు నెరవేర్చుకునే వారుగా ఉండకూడదు. చూడండి ఇక్కడ, వారితో కలిసి మన అందరం శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించాం. కానీ ఇప్పుడు అలా చేయకూడదు. చూడండి ఇక్కడ, కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమేంటి? ఆయనను దేవుడు కరుణ సంపన్నుడైండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాం. కృప చేత మీరు రక్షణ. క్రీస్తుతో కూడా మనం బ్రతికాము. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనం, శరీరం మనసును అనుసరించే చచ్చిన మనం, ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడిచిన మనం ఈరోజు విడుదల పొందుకున్నాం. ఇక విడుదల పొందుకోలేని వాళ్ళు ఎలా పొందుకుంటారు? అక్కడ తండ్రి చనిపోయాడు. మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నువ్వు నన్ను వెంబడించు. నీకు ఆ యొక్క స్పోర్టివ్నెస్ అంటే దేవుడి విషయంలో నీ యొక్క డెడికేషన్ అనేది అలా ఉండాలి. నీ డెడికేషన్ అనేది దేవుడి విషయంలో నువ్వు ఎలా నువ్వు ఎలా వెంబడిస్తున్నావు? నువ్వు ఏమీ వదులుకోలేవు, ఏది వదులుకోలేవు. ఎక్కడ చూసినా నువ్వే ప్రపంచ ధర్మాన్ని అనుసరిస్తావు. ఇది మంచి అంటావు, ఇది చెడ్డ అంటావు, ఇది ఇలా చెయ్యాలంటావు, అది అలా చేయకూడదు అంటావు. నువ్వు ఏది వదిలేవు. మరి దేవుడి పేరు ఎందుకు చెప్పుకోవాలి? యేసుప్రభు నమ్మేనని ఎందుకు చెప్పుకోవాలి? నువ్వు దేని మీద జయం పొందుకో. ప్రపంచాన్ని నువ్వు అనుసరించి నడుస్తావు, ప్రపంచ ధర్మం చొప్పునే నడుస్తావు, అయినా దేవుడి పేరు చెప్తావు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఎలా వస్తుంది? క్యారెక్టర్ నీకు రమ్మంటే ఎట్లా వస్తుంది? అది ఆటోమేటిక్గా రావాలి, లోపల నుంచి రావాలి. బీటౌట్ చేయగలగాలి. నీ శరీరాశలు, నీ మనసు చెప్పిన ఆశలు, నీ కోరికలు అన్నీ నువ్వు బీటౌట్ చేయాలి. నువ్వు జయశీలుగా ఎలాగా వాయుమండల సంబంధమైన అధిపతి యొక్క అధికారం నుండి, వాడి ప్రభావం నుండి ఎలా విడుదల పొందుకుంటావు? చెప్పినంత ఈజీయా? నీ క్యారెక్టర్ ఏంటి? నువ్వు పైకి కాదు, నువ్వు లోపల ఎలా ఉన్నావు ఆలోచించుకో. మరి లోపల నుంచి మార్పు ఎట్లా వస్తుంది? యేసు ప్రభు వారి ద్వారా వస్తుంది. పాపముల చేత అపరాధములు చచ్చిన మనిషిని ఎవరు బాగు చేస్తారు? యేసు ప్రభు బాగు చేస్తారు. ఆయనతో కూడా లేపుతారు, ఆయనతో కూడా రేపు పరలోకంలో కూర్చోబెడతారు. ఈ యొక్క వాయుమండల ప్రపంచ సంబంధమైన ప్రతి ఒక్క పరిస్థితి నుండి ఆ యొక్క ఫాలోయింగ్ అంతటి నుంచి విడుదల పొందుకోవాలి. దేవుడికి ప్రాధాన్యత ఇవ్వాలి. తల్లి లేదు, తండ్రి లేదు, ఏం లేదు. నువ్వు జయశీలుగా అంటే నువ్వు జయం పొందుకుంటే రేపు వాళ్ళు నిత్యత్వంలో ఉంటారు. నువ్వు జయశీలుగా ఉంటే నువ్వు అనేక మంది నిత్యత్వంలో కూర్చోబెడతావు. నరకం నుండి తప్పించడానికి నువ్వు ఒక పరికరంగా ఉపయోగపడతావు. నీ క్యారెక్టర్ని యేసు ప్రభువుని బిల్డప్ చేసుకుంటే నువ్వు అనేక మందిని నరకానికి వెళ్ళకుండా తప్పిస్తావు. నువ్వు సరిగ్గా ఫాలో అయితే ఆటోమేటిక్గా నీ పైన ఉండే ఆత్మ, నీ నోట ఉండే మాటలు, నీ నోట నుండి పిల్ల నోట నుండి వెళ్తాయి కూడా. అది ఆత్మ చూసుకుంటారు. పరిశుద్ధాత్మ ద్వారా అది సాధ్యమవుతుంది. ఇక్కడ అతిశయించడానికి ఎవరైనా అతిశయించడానికి ఏమీ లేదు. ఆయన కృప చేత మనం రక్షింపబడినాం. ఆయన కృప చేత ఈరోజు జయశీలుగా మనం ఉన్నాం, జయం తీసుకుంటున్నాం. యేసు ప్రభులోనే మన క్యారెక్టర్ బిల్డప్ అయింది. నీతి తప్పి ఎప్పుడు ప్రవర్తించకూడదు. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానాన్ని పొందుకుంటాడు.
నీతికి కట్టుబడి ఉన్నావా? ఒక నీతికి కట్టుబడి ఉన్నావా? ఈరోజు మంచి చెడ్డ అంటారు, చెడ్డ మంచి అంటారు, కీడు మేలు అంటారు, మేలు కీడు అంటారు. నీతిమంతుల్ని బురద చల్లడానికి చూస్తారు, అలా నీతి నుంచి తప్పించడానికి చూస్తారు, నీతి మార్గంలో నడవకుండా ఆపాలని చూస్తారు. చూడండి, ఇక్కడ క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుని పెట్టెను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనం నడుచుకున్న వలన దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకే మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమే ఆయన చేసిన పని ఉన్నాము. చూడండి, దేవుడు మనకి సత్క్రియలు చేయమన్నారు. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలి. నీకు దేవుడు ఒక్కడే, నిన్ను పుట్టించిన దేవుడు ఒక్కరే. ఆ దేవుడికి నీ ఆత్మలు అప్పగించుకో. ఆ దేవుడికి నీ ఆత్మ అప్పగించుకోలేదనుకో, నీ ఆత్మకి ఎవరు హస్బెండ్? నీ ఆత్మను నువ్వు దుష్టుడు, వాయుమండల సంబంధమైన అధిపతికి నీ ఆత్మను స్వాధీనం చేసేస్తావు. ఇక భాష్య పర్యావక్తమి అశ్మితది. వాడేం చేస్తాడు? నీ శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకోమని ప్రేరేపిస్తాడు. నీ శరీర రాశులను అనుసరించి నడమని చెప్తాడు. ఎక్కడ డెడికేషన్ ఉండదు. నీ శరీరం ఎలా చెప్తే, మనసు ఎలా చెప్తే అలా వెళ్తావు. అది నీకు కాదు. ఈ వాయుమండల సంబంధం యొక్క అధిపతి యొక్క అధికారంలో నువ్వు ఉన్నావు, వాడి ప్రేరేపణలో నువ్వు ఉన్నావు. అందుకే నువ్వు అలా ప్రవర్తిస్తున్నావు. మరి నువ్వు చేయాల్సిందేంటి? ఆ యొక్క పాపశాపమైన హృదయం నుండి, ఇక భాష్య శాపగ్రస్తమైన బ్రతుకు నుండి ఎవరు విడుదల చేస్తారు? ప్రపంచ ధర్మం చొప్పున నువ్వు నడుచుకుంటూ పోతున్నావు. మరి ఎవరు విడుదల చేస్తారు నిన్ను? యేసు ప్రభు విడుదల చేస్తారు. ఈ శరీర ఆశల మీద, లోకాశల మీద, మనస్సుకి సంబంధించిన ఆశలన్నిటి మీద నీకు జయమిచ్చి నువ్వు ప్రపంచ ధర్మం నుండి నువ్వు విడుదల పొందుకుని వాయు సంబంధం వశీకరం అవుతాడవా. వాయుమండల సంబంధం యొక్క అధిపతి యొక్క ప్రేరేపణ నుండి నువ్వు ఎలా విడుదల పొందుకుంటావు? పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన నువ్వు ఎలా బ్రతుకుతావు? క్రీస్తుతో కూడా నువ్వు బ్రతికింపబడాలి, క్రీస్తుతో కూడా నువ్వు లేపబడాలి, క్రీస్తుతో కూడా రేపు పరలోకంలో కూర్చోబడాలి. అందుకే ఇక్కడ మృతులు తమ మృతుల్ని పాతిపెట్టు. మృతుల లోకంలో నువ్వు సంతోషిస్తున్నావు. జీవం నీకొద్దా? నీచ జీవార్థమైనటువంటి మారు మనసు నీకొద్దా? మృతులతో కూడా సంతోషిస్తున్నావా? పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారితో నువ్వు సంతోషిస్తున్నావా? లెగవా? నువ్వు ప్రకాశించవా? దేవుడి కొరకు నిలబడవా? మరి ఏం చేస్తావు? ఎలా సాధ్యం? అంటే నీ ఆత్మని ఎవరికి స్వాధీనపరచాలి? యేసు ప్రభుకి స్వాధీనపరచాలి. ఆ సత్క్రియలు దేవుడు ఏవైతే నిర్ణయించారో ఆ సత్క్రియలు నువ్వు చేయాలి. ఆయన వెంబడించాలి. బాగా అర్థం చేసుకోండి. వెంబడించడం అంటే తెలుసు కదా. ఒక మనిషిని మనం వెంబడిస్తున్నామంటే అర్థం ఏంటి? వాళ్ళ అడుగుజాడల్లో మనం వెళ్తున్నాం, అవునా? మరి నీకు నిత్య జీవం ఇచ్చే దేవుడు, మరణం నుండి తప్పించే దేవుడు, ఆ దేవుడు నీకొద్దా? మార్గం, సత్యం, జీవమైన దేవుడు నీకొద్దా? ఇంకా చాలు శరీరాశలు నెరవేర్చుకునే పరిస్థితి, మనస్సాశలు చాలు. ఇంకా ఆపవా? జయం తీసుకోవా? నీకు యేసు ప్రభులో జయం ఉంటుంది. యేసు ప్రభులో జయం ఉంటుంది. జయశీలిగా ఉండవా? ఎవరు నీ హీరో? లోక సంబంధమైన ఏ హీరోని ఫాలో అయినా నువ్వు జీరో అయిపోతావు. వాళ్ళు ఎలాగో అయిపోయారు, నువ్వు కూడా అయిపోతావు. అది అంతా వాయుమండల సంబంధమైన అధిపతి యొక్క అధికారంలో వారు ఉన్నారు, వాడి ప్రేరేపణలో ఉన్నారు. వాడి ద్వారా అనేక మంది దినాల్లో నశించిపోతున్నారు. మరి దైవ ఉగ్రత లోకంలోకి రాకపోతే మనుషుల్ని దేవుడు మరి ఎలా క్షమిస్తారు? మరి ఉగ్రతే వస్తుంది. దేవుడు భయం లేదు, దైవ భీతి లేదు. ఎవరికి తోచినట్టు, ఎవరికి నచ్చింది. మునుపు ప్రపంచ సంబంధమైన అధికారంలోనే ఉన్నావు. ఆ యొక్క ప్రపంచ సంబంధమైన పరిస్థితులను ఫాలో అయ్యావు. ఇప్పటికీ నువ్వు అలాగే ఉన్నావా? దేవుడిని నమ్ముకొని యేసయ్యకి స్థానం ఇచ్చి కూడా యేసయ్య బిడ్డనని చెప్పుకొని స్టిల్ నువ్వు అదే కొనసాగుతున్నావా?
బాగా అర్థం చేసుకోండి. పాపముల చేత అపరాధముల చేత మీరు చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాలి. నువ్వు తిరిగి బ్రతకాలంటే క్రీస్తుకి నీ హృదయంలో స్థానం ఇవ్వాలి. దేవుడికి నీ ఆత్మని స్వాధీనపరచాలి. దైవోగ్రత నుంచి విడుదల పొందుకోవాలి. నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి. ఇదన్నిటికీ కారణము యేసు ప్రభువాన్ని నువ్వు ఫాలో అవ్వాలి. నీ ఆత్మని ఆయనకి స్వాధీనపరచుకోవాలి. అప్పుడే నువ్వు జయం తీసుకుంటావు. నువ్వు ఎలాగా తీసుకోలేవు. ఇంకా ఎప్పుడు నువ్వు శరీరానుసారంగానే వెళ్ళిపోతాను, నా మనసు ఏం చెప్తే నేను అట్లా వెళ్ళిపోతానంటే నరకానికి వెళ్ళిపోతాను. ఈ లోకంలో వాడి అధికారంలోనే నువ్వు ఉంటావు, వాడి ప్రేరేపణలోనే నువ్వు ఉంటావు. ఈ లోకాధిపతి యొక్క సైతాన్ యొక్క ప్రేరేపణ, ఆ దయ్యపు శక్తులతో నువ్వు ఉంటావు, ఆ దయ్యాలతో నువ్వు ఉంటావు. చివరికి అవి ఎక్కడికి తీసుకెళ్తాయి? ఈరోజు జయశీలిగా నువ్వు ఉండలేదు, నరకానికి తీసుకెళ్తాయి, అగ్గిలో పడేస్తాయి. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనుషుల్ని క్రీస్తుతో కూడా బ్రతికించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి క్రీస్తుతో కూడా నువ్వు బ్రతకవా? వాయుమండల సంబంధమైన అధిపతి యొక్క ప్రేరేపణ శక్తి నుండి నువ్వు విడుదల పొందుకోవా? పరిపూర్ణంగా నీ ఆత్మ దేవుడికి అప్పగించవా? పరిపూర్ణమైన జయశీలిగా నువ్వు జీవించవా? దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. మృతులు తమ మృతుల్ని పాతిపెట్టు, నువ్వు నన్ను వెంబడించు. యేసు ప్రభు చెప్పాడు. ఈరోజు అందరికీ చెప్తున్నాను, మృతుల లోకంలో ఉండకండి, మృతులతో కూడా ఉండకండి. నిన్ను జీవింపజేసే యేసు ప్రభుతో కూడా సహవాసం కలిగి ఉండండి. వారితో, అట్లాంటి బిడ్డలతో కలిగి ఉండండి. అప్పుడు నువ్వు బతుకుతావు, అనేక మందిని బ్రతికిస్తావు. అర్థమవుతుందా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.